మనం వరల్డ్ కప్ ఎందుకు ఓడిపోయామో తెలుసా? ధోని వల్ల. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎందుకు ఓడిపోయామో తెలుసా? అది కూడా ధోని వల్లే. గూగుల్ ధోని గురించి ఎందుకని ట్వీట్ చేసింది? ఏంటి ఇవన్నీ అర్థం కావట్లేదా? అయితే జాగ్రత్తగా వినండి. ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ ఆస్ట్రేలియాతో ఆడింది. అండ్ ఆస్ట్రేలియా జెర్సీ కలర్ వచ్చేసి ఎల్లో కలర్. ఐపీఎల్లో ఎల్లో జెర్సీ ఉన్న టీం ఎవరిది? సిఎస్కే, అంటే ధోనిది. సో తలా ఫర్ ఎ రీజన్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా ఆస్ట్రేలియాతో ఇండియానే ఆడింది. బట్ అక్కడ ఇద్దరివి కూడా వైట్ జెర్సీస్ అనుకుంటున్నారా? ఉంది. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సెంచరీ కొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రావిస్ హెడ్. హెడ్ అంటే తెలుగులో ఏంటి? తల. తల అంటే ఎవరు? మళ్ళీ ధోనియే. సో తలా ఫర్ ఎ రీజన్. ఇవన్నీ నేను క్రియేట్ చేసినవి కాదు. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా తలా ఫర్ ఎ రీజన్ కామెంట్లు మోత మోగిస్తున్నాయి. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా ప్రతి సోషల్ మీడియాలో పోస్ట్ ఏదైనా సరే జనాలు మాత్రం ఎటు తిరిగి తలా ఫర్ ఎ రీజన్ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అయింది. ఆఖరికి గూగుల్ కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతుంది. దేర్ ఆర్ 7 కలర్స్ ఇన్ ద రెయిన్బో, 7 డేస్ ఇన్ ఎ వీక్, 7 వండర్స్ ఇన్ ద వరల్డ్ అంటూ ఒక ట్వీట్ చేసింది. అందులో ఇలా ఉంది: ది మెసేజ్ ఇస్ క్లియర్, తలా ఫర్ ఎ రీజన్. గూగుల్తో పాటు స్విగ్గీ, ప్రైమ్ వీడియో, డామినోస్, మింత్రా, యూట్యూబ్ కంపెనీస్ కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. అసలు ఏంటి ఈ ట్రెండ్? ఎలా స్టార్ట్ అయింది? ఇది ధోనిని ట్రోల్ చేయడమా లేక జస్ట్ ఫన్ కోసమే చేస్తున్నారా? పదండి తెలుసుకుందాం మన ఛానల్లో. ఈ ట్రెండ్ స్టార్ట్ అవడానికి కారణం కొంతమంది ధోని ఫ్యాన్స్ అండ్ హేటర్స్ వల్లే. కొంతమంది ధోని ఫ్యాన్స్ ప్రతిదానికి ధోనియే కారణం అంటారు. ఎలా అంటే, ఒకవేళ రింకు సింగ్ 6 కొడితే ధోని చెప్పిన మాటల వల్లే రింకు 6 కొట్టాడు అంటారు. ఇలా సంబంధం లేని వాటిలో ధోనిని లాగుతూ కామెంట్స్ అండ్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇది నచ్చని కొంతమంది ఇక ప్రతి దాంట్లో ధోని నేమ్ లాగడం స్టార్ట్ చేశారు. ఏదో ఒక లాజిక్ క్రియేట్ చేసి 7 నెంబర్ వచ్చేలా చేసి ఫైనల్గా తలా ఫర్ ఎ రీజన్ అని అంటారు. అయితే ఇది ధోనిని ట్రోల్ చేసినట్ట? నాకు తెలిసి కాదు. ఇది జస్ట్ ఒక ట్రెండ్ మాత్రమే. కేవలం ఫన్ కోసం అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ కొంతమంది వాళ్ళ బ్రాండ్ మార్కెటింగ్ కోసం ధోనినే వాడుకుంటున్నారు. నిజంగా ధోనిని ట్రోల్ చేస్తే ఎవరి దాకో ఎందుకు? నేనే యానిమల్ మూవీలో రణబీర్ కపూర్లో ఒక చేతిలో సుత్తి ఒక చేతిలో గన్ పట్టుకుని ట్రోల్ చేసే వాళ్ళని వేసి పడిస్తారు. ఆబ్వియస్లీ ఇండియన్ క్రికెట్లో ధోని ఒక లెజెండ్. ధోని ఫ్యాన్స్ ట్రిగర్ అవ్వకండి, ట్రెండ్ ని ఎంజాయ్ చేయండి. వి ఆల్ ఆర్ ధోని ఫ్యాన్స్ అండ్ వి లవ్ అవర్ ధోని. ఇప్పుడు ఈ ట్రెండ్ ని మనం కూడా ఫాలో అవుదాం. అందరూ వీడియోని లైక్ చేయండి. నెంబర్ ఆఫ్ లైక్స్ లో మాత్రం 7 డిజిట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 7, 27, 57, 77, 777. ఈ ట్రెండ్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. క్రికెట్ స్టఫ్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. మళ్ళీ కలుద్దాం.